15వ అధ్యాయము 33, 34 వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచివని అర్థం. దయచేసి అందరూ తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణ, మహోన్నతుడైన దైవమా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, ఇంతవరకు మాట్లాడిన మాటలో ఏదైనా దోషం ఉన్నదేమో, ఏదైనా వ్యర్థమైన మాటలు నా నోటి వెంట వచ్చినాయేమో, దయతో మన్నించండి నైనా. ఒక మారు మనస్సును అయ్యా, ఒక మాదిరి కలిగిన జీవితంలో మేము పొందుకోవాలని ఆశపడుతున్నాము నైనా. తెలిసి తెలియక చేసిన తప్పులు మీరు మన్నించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనముగా ఉన్నది తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, అటు బలహీనతలను జయించగలిగిన శక్తిని మేము పొందుకుందుము గాక. ఒక మాదిరికరమైన జీవితంలో మేము అడుగు పెట్టుదుము గాక. ఈ శుభ శుక్రవార దినమున ఒక మారు మనస్సు, నూతనమైన జీవితం మేము కలిగి ఉందుము గాక అని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, అయ్యా, సిలువలో తండ్రి మీరు మా కొరకు బలియాగం అయ్యారు నైనా. అయ్యా, అంత హింసలో కూడా తండ్రి, అంత శోధన అనుభవిస్తూ, అంత వేదన అనుభవిస్తూ తండ్రి మాకు అయ్యా ఇదిగో నేను క్షేమకరమైన మాటలు తండ్రి, కొన్ని మాటలు మీరు మాట్లాడారు నైనా. ఆ మాటలు 4వ మాటగా తండ్రి నేను మాట్లాడుచున్నాను అయ్యా. నా నోటి వెంట ఎలాంటి వ్యర్థమైన మాటలు రాకుండా, ఎలాంటి పనికి మాలిన మాటలు రాకుండా పరిశుద్ధాత్మదేవా నాలో మీరుండండి నైనా. నన్ను మీరు వాడుకోనండి, మా పక్షముగా మీరు నిలబడండి, నన్ను మరుగు చేయండి తండ్రి. మీకు స్తోత్రములు నైనా. అయ్యా, ఇదిగో తండ్రి మాట్లాడుచున్న స్వరాన్ని మీరు మరుగు చేయండి. నాలో మీరుండండి నైనా, నాలో మీరుండి నైనా. ఇదిగో తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ శుభ శుక్రవార దినమున తండ్రి ఎవరో ఒక్కరినైనా తండ్రి మీరు దర్శించండి. ఈ మాటల ద్వారా మీరు దర్శించండి. ఒక నూతనమైన జీవితంలో వారు జీవించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా తండ్రి అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో నిలబడి ఉన్నారు నైనా. ఎవరు ఏ ఆశతో వచ్చారో నాకైతే తెలియదు కానీ నైనా ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యము జరుగును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన మారు మనసు జరుగును కాక అని ప్రార్థిస్తున్నాను. నిలబడుచున్న నన్ను మీ ఆత్మతో నింపి మీరే మాట్లాడి అయ్యా మీరే మహిమ పొందమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ నా కొరకు అతి త్వరలో రానైనా యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఎన్నో విలువైన మాటలను, ఎంతో అమూల్యమైన మాటలను మనకు వివరించారు. అందులో 4వ మాటగా 34వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థం. ఈ మాటలు ఒకవేళ మన జీవితానికి అనువదించుకున్నట్లయితే ఈ మాటలు మనం ఎందుకు పడతాం? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకు? ఎంతో నిరుత్సాహం ఎదురైనప్పుడు, ఎంతో ఇంకా లేదు, నా పని అయిపోయింది, నా జీవితం ముగిసిపోతుంది, ఇంకా నేనేమి చేయలేను, నా వల్ల ఏమీ కావట్లేదు, నేను ఎంతగానో ట్రై చేయాలని చూస్తున్నాను కానీ నేను ముందడుగు వేయలేకపోతున్నాను అన్న నిరుత్సాహం ఎదురైనప్పుడు మనం ఏమంటాం? నా దేవా నా చెయ్యందుకు విడిచిపెట్టావు, నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, నేను ఎంతగానో మోకరించి రేం బావల్లో నీ సన్నిధిలో నీ కొరకు కనపడుతున్నాను, నీ పాదాల యుద్ధాలు పడి నేను ఎంతగానో మొరపడుతున్నాను, నువ్వెందుకు నా మాట వినట్లేదు, నువ్వెందుకు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఎందుకు నాకు ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు అని ఎంతగానో నిరుత్సాహానికి గురైనప్పుడు ఆయన పాదాల యుద్ధాలు పడి మొరపెడతాం. అదేవిధంగా దేవాది దేవుడైన యేసు ప్రభు వారు కూడా మనం గమనించుకున్నట్లయితే 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి అనేక వేల మందికి పంచిపెట్టారు. మన కానా విందులో కూడా చూసుకున్నట్లయితే నా సమయం ఇంకా రాలేదు, ముందుంది, ప్రభు అయిన తండ్రి నాకు సమయం ఇచ్చినప్పుడు నా కార్యం నేను చేస్తాను. ద్రాక్షరసం అయినప్పుడు ఏం జరిగింది? తండ్రి వలన కార్యం అక్కడ జరిగింది. కాబట్టి ఇన్ని కార్యాలు చేయాలంటే అనేక మందిని గుడ్డివారిని చూపివ్వడం కానీ, కుంటి వారికి కాళ్ళని ఇవ్వడం కానీ, అనేక మంది రోగులు స్వస్థపరచడం కానీ, ఇవన్నీ తండ్రి నుంచి వచ్చినాయి కాబట్టి కుమారుడు చేయగలిగారు. అలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నా తండ్రి నాకు దగ్గరగా ఉన్నాడు, నాకు ఎలాంటి ఆపద రాదు, నాకు ఎలాంటిది సంభవించదు అని దేవుడు అనుకున్నారు.
కానీ ఒకనొక సమయంలో ఏమైంది? నా తండ్రి నా నుంచి దూరం అయిపోయాడు, నా తండ్రి నా నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకని? నేనేం చేశానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగానో నిరుత్సాహానికి గురి అయ్యి, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా, ఈ పరిస్థితిలో నన్ను ఎందుకయ్యా ఒంటరిగా విడిచిపెట్టేసావని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతగానో బాధపడుచు ఉన్నారు. మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 44 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ క్షమించండి, ఈ వచనాలు చదవాలంటే మనకు టైం అయిపోతుంది, ముందున్న వారికి సమయం ఇవ్వాలి కాబట్టి నేను త్వరగా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే చోటికి వచ్చారనమాట. ఎవరితో వచ్చారు? పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటకి వచ్చారనమాట. ఎందుకు వచ్చారు? ముచ్చట్లు పెట్టడానికా? ఎందుకు వచ్చారు? ప్రార్థించడానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థించడం ఏంటి? విశ్వాసులు కదా ప్రార్థించాలి. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇబ్బందులు బట్టి విశ్వాసులు కదా ప్రార్థించాలి. అంత దేవాది దేవుడు కుమారుడైన మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రార్థించాలి? ఎందుకంటే తను కూడా మానవుని రూపం ఎత్తాడు కాబట్టి, తనకు మహిమ ప్రభావంలో ఉన్నాయి, కానీ ధరించింది ఏంది? మానవ రూపం కాబట్టి తను కూడా ప్రార్థన చేసుకునే అవసరం ఉంది. కాబట్టి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను తీసుకొని గెత్సేమనే తోటకి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తారనమాట. అక్కడ మనం గమనించినట్లయితే వారితో, మీరు ఇక్కడే ఉండి మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిజంగా మనం శోధనలో ఉన్నాం అనుకోండి, మనకేదైనా కీడు వాటిల్లింది, మనకేదో ముప్పు రాబోతుంది, అప్పుడు మనం ఏం చేస్తాం? మనం శోధనలో ప్రవేశించకుండా ఆ కీడు నుంచి తప్పించుకునే విధంగా మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అక్కడ? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు వెలుగుగా ఉండి ప్రార్థించండి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు హింసించబడతారని తెలుసు. మనం ఆలోచించే ఆలోచన ద్వారా తన తల మీద ముళ్ళ కిరీటం ధరిస్తారని తెలుసు. మనం వేసుకునే మేకప్ల ద్వారా తన ముఖాన ఉమ్ము వేస్తారని తెలుసు. మనం ధరించే వస్త్రధారణ ద్వారా మరి తన వీపంతా నాగలి వల్ల దున్నబడుతుందని తెలుసు. మనం చేసే చేతులతో మనం ఏ పాపం అయితే చేస్తామో ఆ పాపం ద్వారా తన చేతులకు మేకులు దిగగొడతారని తెలుసు. పాపానికి మనం అడుగులు వేసే ఏ రీతిగా మనం అడుగులు వేస్తామో అట్టి రీతిగానే తన కాలంలో మేకులు దిగబడతాయని తెలుసు. మనం చేసే ప్రతి ఒక్క పాపము కూడా ఆ దేవత దేవుడు కల్వరిలో భరిస్తాడని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించని అని చెప్పారు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వార్థం ఏమో చూసుకున్నారా? నా మీద ఎన్నో నిందలు వేశారు, నా మీద ముఖం మీద ఉమ్మేయబోతున్నారు, నన్ను ఎంతగానో కొరడాలతో హింసించబోతున్నారు, అవన్నీ తప్పించే విధంగా నా కొరకు ప్రార్థన చేయండి అని ఏమన్నా అన్నారా? అనలేదు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తాం? అయ్యగారు తలనొప్పి వస్తుంది అయ్యా, అయ్యగారు కొంచెం నడుము నొప్పి వస్తుంది అయ్యా, క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు 5వ అధ్యాయంలో, కాలం మట్టుకు చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారు, కానీ మీరు ఏం చేస్తున్నారు? ఇంకా పాలు త్రాగే వయసులోనే ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడతారు. ఏం చేయాలి? కాలం మట్టుకు చూస్తే మనం ఇప్పటికి ఏమై ఉండాలి? బోధకులమై ఉండాలి. మనం ప్రార్థన చేస్తే మనకు అస్వస్థత ఏమైపోవాలి? తొలగిపోవాలి. మనకున్న బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ ఏమైపోవాలి? తొలగిపోవాలి. కానీ మనం ఇంకా పాలు తాగే వయసులో ఉన్నాం. అంటే బలమైన ఆహారం ఇంకెప్పుడు తీసుకోవాలి? బలంగా మనం ఎప్పుడు తయారవ్వాలి? ఆత్మీయంగా మనం ఇంకా ఎప్పుడు ఎదగాలి? కాబట్టి బలమైన ఆహారం మనకు పెడుతున్నప్పుడు దాన్ని సమృద్ధిగా మనం సేవిస్తూ అటు రీతిగా సమృద్ధికరమైన జీవితంలో మనం జీవించుదుముగాక. చూడండి 22వ కీర్తన 1వ వచనం చూసుకుందాం. నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరంగా ఉన్నావు. చాలు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితమే కీర్తనకారుని ద్వారా ఈ ప్రవచనం అనేది ప్రవచింపబడింది. ఇట్లా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించిన సమయంలో మరి తండ్రి అయిన వారు దూరంగా వెళ్ళిపోతారని ఆనాడు 600 సంవత్సరాల క్రితమే కీర్తనకారుని ద్వారా ఈ ప్రవచనం ప్రవచింపబడింది. అలాగే ఇంకొక భక్తుని ద్వారా కూడా ప్రవచింపబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం
10వ వచనం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఎవరండి కుమారుడు నలగొట్టబడుతుంటే, కుమారుడు హింసించబడుతుంటే ఏ తండ్రి తట్టుకోగలుగుతాడండి? అంతెందుకు, మన తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి ఎదుట కుమారుణ్ణి అనేక దెబ్బలు కొడతాం. వేరే వాళ్ళు వచ్చి కొడుతున్నారు, ఎంతగానో హింసిస్తున్నారు, రాళ్ళతో చావ కొడుతున్నారు. తండ్రి చూసి తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. ఎందుకు? నా కుమారుడు హింసించబడుతున్నాడు, నా కుమారుడు కొట్టబడుతున్నాడు అని తండ్రికి ఏమైంది? బాధగా ఉండేది. అలాంటి బాధ తండ్రి అనుభవించారు కాబట్టి కుమారుని చూడలేక దూరంగా వెళ్ళిపోయారు. అసలు ఏమవసరం అండి? తన రూపంలో మనల్ని చెక్కుకొని తన పోలికగా మనల్ని చేసుకున్నప్పుడు మన గురించి ఆలోచించాల్సిన అవసరం తండ్రికి ఉందంటారా? తన కుమారుని మన కొరకు బలిగా అర్పించాల్సిన అవసరం తండ్రికి ఉందంటారా? లేదు. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మత్తయి సువార్తలో మనం చదువుకున్నట్లయితే ప్రార్థించేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే నీ చిత్తమే జరగనివ్వు అని అంటారు. ఇంకొకరైతే ఏం చేస్తారు? నన్ను కొడుతుంటే నువ్వు ఎందుకు చూస్తున్నావు నాన్న? నువ్వు ఆపలేవా? నువ్వు అంతా మాట్లాడలేవా? నన్ను రక్షించలేవా అని మనం ఎదురు తిరుగుతాం. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో జరగనివ్వు అనేసి ప్రభు యేసుక్రీస్తు వారు తనను తగ్గించుకొని తండ్రి చిత్త ప్రకారం సమస్తమును చేశారు. మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి, మనం చేసిన దోషాలను బట్టి మనకు రావాల్సిన శిక్షను కొట్టివేసి ఆ ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో బలియాగమయ్యారు. ఇప్పటి నుంచి అయినా, నేటి నుంచి అయినా మన జీవితాలు మార్చుకొని మన ఆత్మీయ జీవితాలకు పదును పెడుతూ ఆత్మలో బలపడుచు అనేక సంగతులు, గూఢమైన సంగతులు తెలుసుకొని ఇంకనూ ఆత్మలో వర్ధిల్లుచు ఆ ప్రభు వారి మాదిరి మనకు కనపరుస్తూ యథార్థమైన జీవితం కలిగి, యథార్థమైన భయము భక్తి కలిగి, సహోదరుల పట్ల ప్రేమతత్వం కలిగి, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, ఏక భావము కలిగి మనందరము నడుచుకుందుము గాక. ఒక చిన్న మాటలను దేవుడు దీవించి మా నిలికిలలో భద్రపరచును గాక. ఆమేన్.